నమస్తే, వెల్కమ్ ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి టెక్ న్యూస్. చిన్న క్వశ్చన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ చూసుకుంటే మాత్రమే OnePlus వాళ్ళ నుంచి అవ్వడమే 2-3 న్యూస్లు అయితే వచ్చినాయి OnePlus వాళ్ళవి. ఫస్ట్ చూసుకుంటే OnePlus వాళ్ళది ప్యాడ్ గో ఏదైతే ఉందో నిన్న OnePlus 15 లాంచ్ అయిపోయింది కదా. సో దానికి ప్యాడ్ గో అఫీషియల్ సేల్స్ స్టార్ట్ అయిపోయినవి. దీంట్లో వైఫై వేరియంట్ ఏదైతుందో మీకు తక్కువకు వస్తుంది, లైక్ 17,900 18,000కి వస్తుంది. అండ్ 5G సిమ్ స్లాట్ LTE వేరియంట్ ఏదైతే ఉందో మీకు సిమ్ స్లాట్ పెట్టుకునేది అయితేనేమో 20,000కి వస్తుంది. సో తేడా ఉంది, 2,000 తేడా ఉందన్నమాట ప్యాడ్ది. ఇన్ కేస్ ఆఫీస్గా OnePlus 15 ఉంది, 15 వచ్చింది కదా. అదే పక్కకు పెడితే ఇంకో న్యూస్లో చూసుకుంటే మాత్రం OnePlus వాళ్ళది 15S ఏదైతే ఉందో మన ఇండియన్ BIS సర్టిఫికేషన్ వచ్చింది. సో 15Rకి దీనికి ఇంకేంచా డౌన్ గ్రేడ్ చేస్తారు. ఆల్రెడీ 15 నుంచి 15Rకి కొంచెం డౌన్ గ్రేడ్ ఉంది. దగ్గర 20,000-25,000 రూపాయల ప్రైస్ గ్యాప్తో పాటునే స్పెసిఫికేషన్స్ తగ్గించారు. 15Sలో ఎట్లుంటుందో చూడాలి. దీంట్లో ఇంకొక 20,000-26,000 తగ్గించేసి 31,000-30,000 రిలీజ్ అయ్యే అవకాశం అవుతుంది. 15S అవుతుంది. BIS సర్టిఫికేషన్ అయితే బయటపడ్డదనేసి అయితే హింట్స్ అయితే వచ్చినాయి. నెక్స్ట్ OnePlus వాచ్ లైట్ నుంచి అనమాట. సో ఇది కూడా లాంచ్ అయిపోయింది. 1.46 ఇంచెస్తో పాటు AMOLED డిస్ప్లే వస్తుంది. 10 days దాకా బ్యాటరీ బ్యాకప్తో పాటు వస్తుందనేసి అయితే అన్నారు. ఇక్కడ ప్రైస్ చూసుకుంటే ఇది ఇంటర్నేషనల్లో రిలీజ్ అయింది, మన ఇండియన్ ప్రైస్ అయితే కాదు. ఇది యూరోస్ నుంచి కన్వర్ట్ 179 US నుంచి కన్వర్ట్ చేసుకుంటే 19,000కి అయితే ప్రైస్ ట్యాగ్తో పాటు వస్తుంది. నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే గూగుల్ వాళ్ళు. సో గూగుల్ వాళ్ళది Gemini 3 ఫ్లాష్ అయితే వచ్చేసింది. సో Gemini 3 ఏదైతే ఉందో ఇది ప్రీవియస్ వర్జన్ అయితే Gemini 3 Pro కంటే కూడా ఇంకొంచెం బెటర్గా పర్ఫార్మెన్స్ ఇస్తుందనేసి అయితే అంటారు. సో ఆల్రెడీ Gemini యాప్లో మీరు Gemini 3 ఫ్లాష్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా బెటర్ ఆప్టిమైజేషన్, ఇంకొంచెం బెటర్ ఫాస్ట్గా తీసుకొస్తుంది అనమాట. నెక్స్ట్ ఇది గూగుల్ వాళ్ళ నుంచి అనమాట. సో గూగుల్ వాళ్ళది ఫ్లెక్స్ UPI లింక్ డిజిటల్ క్రెడిట్ కార్డ్ అయితే తీసుకొస్తుంది. సో డిజిటల్ క్రెడిట్ కార్డ్స్ ఒకవేళ గిట్లా మీకు కావాలి డిజిటల్ క్రెడిట్ కార్డ్ నుంచి పేమెంట్ చేసుకోవాలంటే మాత్రమే గూగుల్ పే ఉంది కదా, గూగుల్ పే నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. ఈజీగా ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి అందరికి వచ్చేటట్టు ఈ ఫ్లెక్స్ కార్డ్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. ఈజీగా ఏమంటారు పేపర్లెస్ అప్లికేషన్ అనేసి అయితే గూగుల్ పే నుంచి ఈజీగా జాయినింగ్ ఫీజు కూడా ఎక్కువ ఏం లేదు. సో ఈజీగా అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొంచెం చూసుకో Mozilla Firefox నుంచి అన్నమాట. సో Mozilla Firefoxలో కొత్త CEO అయితే పెద్ద ఏమంటారు బిస్కెట్ డిషన్ అనుకోవచ్చు, పెద్ద అనౌన్స్మెంట్ చేసి అందరికి షాక్ అయిపోయారు. ఏమంటే Mozilla బ్రౌజర్ అవుతుందో AI బ్రౌజర్ లాగా కన్వర్ట్ చేసేస్తాం అనేసి అందరికి రచ్చ అయిపోయింది అనుకోవచ్చు. ఇంటర్నేషనల్ కూడా అందరూ సెటైర్ వేసేస్తారు. సో చూడాలి ఎక్కడ దాకా పోతుంది ఏంది కదా అనేసి అయితే ప్రస్తుతానికి అయితే మాత్రమే ఇది వీళ్ళు ఏమంటారంటే Mozilla ఏదైతే ఉందో ఇది బిల్డ్ కాదన్నమాట. లార్జ్ లాంగ్వేజ్ మోడల్ నుంచి బిల్డ్ కాదు, మేబీ AI మోడ్ తీసుకొచ్చే అవకాశం ఉందనేసి అయితే అంటారు. సో మల్టిపుల్ ట్యాబ్ మోడ్స్ AIకి సంబంధించిన ఫీచర్స్ ఇంక్లూడ్ అయ్యే అవకాశం ఉందంటారు. సో అఫీషియల్గా మనకి రిలీజ్ క్యాండిడేట్ వర్షన్స్ అంటారు. అవి వచ్చినాక మనం కన్ఫర్మ్ చేయగలుగుతాం. బీటా కానీ ఆల్ఫా కానీ వచ్చినప్పుడు చెప్పగలుగుతాం. కానీ ఇప్పటికైతే ఇది ఏమంటారు ఒక అనౌన్స్మెంట్ చేయగానే ఇది రచరచ అయిపోయింది. సో చూడాలి ఎట్లుంటుంది. నెక్స్ట్ హార్డ్వేర్కి సంబంధించి చూసుకుంటే ఇంటెల్ వాళ్ళు అప్రూవ్ చేసారు అనమాట. SK Hynix వాళ్ళు 250GB DDR5 మెమరీస్ ఏవైతే అప్రూవ్ చేశారు. 250GB అంటే ఒక సింగిల్ ర్యామ్ స్టిక్ ఉంటుంది కదా, దాంట్లో 250GB ర్యామ్, దాంట్లో 32GB చిప్స్ అనమాట. ఇంత చిప్ ఉంటుంది, ఇంత డిస్టెన్స్ ర్యామ్ ఉంటే దాంట్లో ఒక్కొక్క చిప్ ఉంటుంది. పైన కింద 2 ఉన్నాయి. అండ్ ఆల్సో బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది, ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉంటుంది. 2 సైడ్లో కూడా 32GB చిప్స్ మొత్తం కలుపుకొని 2GB చిప్ అనేసి అయితే ఇక్కడ మెన్షన్ చేసారు. సో ఇవి సర్వర్ లెవెల్కే. సో వీళ్ళు అప్రూవల్ ఇచ్చారంటే కన్ఫర్మ్ అయిపోయి ఉంటుంది. సో ఆబ్వియస్గా స్టెబిలైజ్ చేసేసుకొని అండ్ నెక్స్ట్ చూసుకుంటే MSI వాళ్ళు చెప్పచ్చు. సో MSI వాళ్ళదైతే ల్యాప్టాప్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ బయటపడ్డది. సో MSI వాళ్ళ ల్యాప్టాప్ చూసుకుంటే ఇవి Core Ultra 300 ప్రాసెసర్లకు సంబంధించిన రీటైలర్గా అయితే స్పాట్ అయిందంట. ఇక్కడ చూసుకుంటే MSI వాళ్ళ 16 ఇది Intel Core X9 388H, MSI 14 వచ్చేసరికి అయితేనేమో Core Ultra 9 386H, Intel MSI 14 Core Ultra X7 358, MSI 16 Intel Core Ultra 7 355 అనమాట. సో ఇవి స్పాట్ అయినాయి అనమాట. లిస్టింగ్స్ అంటారు కదా, అమెజాన్ లిస్టింగ్ అంటారు, అలా స్పాట్ అయింది ఇది 300 సిరీస్ ప్రాసెసర్తో పాటు. నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే స్టీమ్లో నిహో కంప్లీట్ ఎడిషన్ గేమ్ అయితే మీకు 350 రూపాయలకు వస్తుంది. కొనామి వాళ్ళది అనమాట, సేల్ నడుస్తుంది వాళ్ళది. సో ఈ సేల్లో తీసుకోమనేసి అయితే మీకు అయితే ఒక అడ్వైజ్ అయితే చేస్తాను. వన్ ఆఫ్ ద గుడ్ గేమ్స్ అంటాను. అండ్ ఇవి ఇవాళ టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ పై మంచి లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.